కనబడుతుందా ఛానల్ అది? కనపడుతుంది సార్. ఓకే, పీపీటీ ఓకేనా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కనబడుతుందా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూడ ఒకసారి కనబడుతుందా? కనపడలేదు సార్ అది. ఇప్పుడు రాలేదు సార్, స్క్రీన్ షేర్ అవ్వలేదు. ఓకే ఓకే డన్, వస్తుంది 2 minutes లైక్. ఓకే డన్. నిన్నటి క్లాస్లో మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఓకే ఒక ఆర్గనైజేషన్ యూనిట్ ఎలా ఉంటుంది, ఎలాంటి సర్వర్లో మనం వర్క్ చేస్తాము అనేది మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేస్తాము. అదేవిధంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ సంబంధించి 11 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఒక 6 కాన్ఫిగరేషన్స్ మనం డిస్కస్ చేసాం. సో లైక్ డిఫైన్ కంపెనీ అండ్ టీ కోడ్ OX15, creation of company code OX02, assign company code to company OX16, define business area OX03, maintain consolidation business area OCC1, assign business area to consolidation business area OB-B6. ఇక్కడ వరకు నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఒక్కొక్క కాన్ఫిగరేషన్స్ థియరీ గురించి, అదేవిధంగా కాన్ఫిగరేషన్ ఎలా సెట్ చేయాలనేది కూడా మనం నీట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో కంపెనీ అంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పుకున్నాం. అండ్ కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఒకటి చెప్పాం, రిలయన్స్ గ్రూప్ ఒకటి చెప్పాం. బట్ వాటిలో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయని కూడా డిస్కస్ చేశాను. ఓకే, ఆ కంపెనీ కోడ్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ అని, టాటా మోటార్స్ అని, టాటా కెమికల్స్ అని, రిలయన్స్ గ్రూప్లో మనకి రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్ అని, ఇలా సబ్ కంపెనీ కోడ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రిలయన్స్ గ్రూప్ అయితే దాంట్లో కంపెనీ కోడ్స్ వేరు. టాటా గ్రూప్ అనేది కంపెనీ అయితే దాంట్లో కంపెనీ కోడ్స్ వేరు, సబ్ కంపెనీస్ అనమాట. తర్వాత మెయిన్ కంపెనీ కోడ్ని మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఎందుకంటే మనకు క్లియర్ కట్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తెలియాలి అంటే కంపల్సరీగా మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాల్సిందే, తప్పదు. తర్వాత వాటిలో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయని కూడా మీతో డిస్కస్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూపు, టాటా స్టీల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇంకా ఎక్కడెక్కడ ఏరియాస్లో ఉంది, కడప, నెల్లూరు, వైజాగ్. ఒకవేళ టాటా మోటార్స్ అయితే హైదరాబాద్, వరంగల్, మెదక్. టాటా కెమికల్స్ అయితే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఇలా మనకు బిజినెస్ ఏరియాను కూడా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు అనేది కూడా చెప్పాను. బిజినెస్ ఏరియా వైజ్ అని కూడా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది చూసుకోవచ్చు. సో వాటన్నిటిని మనం ఏం చేస్తామని చెప్పాను, ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తారని చెప్పాను. ఆ బిజినెస్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటికి మళ్ళీ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తారని కూడా చెప్పాను. ఓకేనా, అది నిన్నటి వరకు జరిగిన క్లాస్. ఓకే డన్. ఇప్పుడు స్క్రీన్ ఓకేనా రుద్ర, కనబడుతుందా? రుద్ర చూడండి, రిమైనింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ గురించి తీసుకొచ్చేద్దాం. 7th వన్ చూడండి, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. సో ఓల్డ్ టీ కోడ్ వచ్చేసి మనకి ఓకేబిడి, బట్ ప్రజెంట్ మనకి FM_ఫంక్షన్, ఇది టీ కోడ్ అనమాట. ఈ ఫంక్షనల్ ఏరియాస్లో ఏం ఉపయోగిస్తామంటే ఇక్కడ చూడండి. సో ఫంక్షనల్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ ఈజ్ అకౌంటింగ్ that classifies the expenses of an organization by functioning as sales, marketing, production. ఇప్పుడు మన క్లయింట్ బిజినెస్లో అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి మొబైల్స్ తయారు చేయవచ్చు, లేదంటే షర్ట్స్ కానీ ఫ్యాన్స్ కానీ తయారు చేయొచ్చు, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ తయారు చేయొచ్చు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో కంపల్సరీగా డిపార్ట్మెంట్స్ అనేది ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇలా చాలా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం డిపార్ట్మెంట్స్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో డిపార్ట్మెంట్స్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. మనకి ఫైనాన్స్ ఇయర్ అనేది ఉంటుందిగా,
ఫైనాన్షియల్ ఇయర్ అనేది మన ఇండియాలో 1/4తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 31st మార్చ్కి ఎండ్ అవుతుంది, అది ఫైనాన్షియల్ ఇయర్. అదే అమెరికా అయితే మనకి జనవరి టు 31st డిసెంబర్ వరకు ఉంటుంది. అలా వ్యాలిడిటీ పీరియడ్ కూడా మనం ఫంక్షనల్ ఏరియాలో ఇచ్చుకోవాల్సి వస్తుంది. వాటిని ఎలా క్రియేషన్ చేస్తామనేది కూడా చెప్తాం. తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, టీ కోడ్ వచ్చేసి OF01. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది కంపల్సరీగా ప్రతి ఆర్గనైజేషన్లో కానీ ప్రతి క్లయింట్ బిజినెస్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనకి ఫైనాన్స్ పరంగా బిజినెస్ పరంగా ఏ విధంగా మనకి జనరేట్ అవుతుంది రెవెన్యూ అనేది కూడా చెక్ చేయాలి. చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ దట్ ఆర్గనైజెస్ ద కంపెనీ ఫ్రమ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. యూ కెన్ అసైన్ 1 or more కంపెనీ కోడ్స్ టు ఏ FM ఏరియా ఇన్ SAP. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని నాట్ ఓన్లీ 1 కంపెనీకి యాడ్ చేయలేం, ఇంకా మిగతా కంపెనీ కోడ్ కూడా యాడ్ చేసే ఫెసిలిటీ ఉంది. ఎందుకంటే క్యాష్ ఏ విధంగా ఫ్లో అవుతుంది మనకి బిజినెస్లో, ఎలాంటి రా మెటీరియల్ కోసం మనం ఉపయోగిస్తున్నాం క్యాష్ని, ఫండ్స్ ఏ విధంగా జనరేట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది చూస్తూ ఉంటుంది అనమాట. ఏరియా వైజ్ కావచ్చు, మెయిన్గా ఆర్గనైజ్ చేస్తుంది ఇది కంపెనీలో, అంతే కదా. ఏదైనా ఒక బిజినెస్ పెట్టారు, ఆ బిజినెస్లో ఎలాంటి ఖర్చులు వస్తున్నాయి, ఎక్స్పెన్సెస్ నెల నెల ఎలాంటి వాటిలో మనకి ఇన్కమ్స్ జనరేట్ అవుతున్నాయి, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఫైనాన్స్ డిపార్ట్మెంట్దే. ఓకే, అది మనం చూసుకుంటాం అనమాట. తర్వాత సో కంపెనీ కోడ్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాకు అసైన్ చేయాలి, OF18 అనమాట. ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ FM ఏరియా ఇన్ SAP యూ నీడ్ టు అసైన్ కంపెనీ కోడ్ టు FM ఏరియా. ద లింక్ బిట్వీన్ కంపెనీ కోడ్ అండ్ FM ఏరియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద అసైన్మెంట్. ఇది కంపల్సరీగా మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనకు తెలియాలి క్యాష్ మేనేజ్మెంట్, ఫండ్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా జనరేట్ అవుతుందో కంపెనీ కోడ్ వైజ్ తెలుసుకోవాలి. కాబట్టి కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఆ కంపెనీ కోడ్ మనం ఏం చేస్తాం, గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తాం, అది నార్మల్. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఇది వస్తుంది. సో ఇక్కడ చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఫర్ స్పెసిఫైయింగ్ అండ్ కంట్రోలింగ్ కస్టమర్ క్రెడిట్ లిమిట్స్. ఇట్ కెన్ ఇంక్లూడ్ 1 or more కంపెనీ కోడ్స్. ఇక్కడ ఏంటంటే మనము క్రెడిట్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, ఆ కస్టమర్స్కు ఎంత అమౌంట్ వరకు మనం ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు, 1 lakh, 2 lakhs, 3 lakhs, ఆ కస్టమర్ లిమిట్ ఎంత ఉంది, ఆ కస్టమర్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, నేను అతనికి లిమిట్ కంట్రోల్, అతనికి అప్పుగా నేను సేల్ చేసినప్పుడు అతను మళ్ళీ అమౌంట్ రిటర్న్ చేయగలుగుతాడా లేదా, ఆ కెపాసిటీ అతనికి ఉందా లేదా. ఓకే, ఇవన్నీ కూడా మనకు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి మనం వాళ్ళకి లిమిట్ ఇస్తాం. రెగ్యులర్ కస్టమర్ అయితే ఇస్తాం, అప్పుడప్పుడు వచ్చిపోయేవాడితే ఇవ్వం. సో అలాంటప్పుడు అతనికి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఇవ్వాలి, 2 lakhs, 5 lakhs, 10 lakhs అలాగా. దీనేమో డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటాం. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాకు కంపెనీ కోడ్ని అసైన్ చేయాలి. ఓకే, OB38లో ఇఫ్ ఏ కస్టమర్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ సెవరల్ కంపెనీ కోడ్స్ దట్ ఆర్ అసైన్ టు డిఫరెంట్ CCA. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాను డిఫరెంట్ టైప్ కంపెనీ కోడ్స్ కూడా అప్లై చేయొచ్చు మన దాంట్లో గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఉంటే. ఏ సపరేట్ క్రెడిట్ లిమిట్ ఈజ్ మేనేజ్డ్ ఫర్ ది కస్టమర్ ఇన్ ఈచ్ ఆఫ్ ది డిఫరెంట్ CCA. ఓకేనా, ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఉందో అది మనం కంపల్సరీగా కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఓకే, అదే అనమాట. ఇది ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. దీంట్లో ఇంకా సెగ్మెంట్ ఉంటుంది, ప్రాఫిట్ సెంటర్ ఉంటుంది, అది ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, బట్ ఇంతవరకు సరిపోతుంది మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనమాట. ఇది మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండ్ టీ కోడ్స్, వాటికి సంబంధించిన థియరీ. ఇది మీరు కంపల్సరీగా 1-2 సార్లు ఈ డెఫినేషన్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో కంపల్సరీగా అడుగుతారు, ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ కాబట్టి, బట్ మనం మినిమం తెలుసుకో ఉండాలి. ఓకేనా, వాట్ ఈస్ బట్ వన్ వర్డ్ ఆన్సర్స్ కానీ లేదా లిమిట్, మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటే ఇంకా బాగా చెప్పొచ్చు అనమాట. వాళ్ళు చూసేది మెయిన్గా సబ్జెక్టు లిటిల్ బిట్ ఉన్న ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఉంటుందంటే ఆటోమేటిక్గా గెటిన్ అవుతారు, అది కూడా మనం గమనించాలి. ఓకేనా. ఓకే, ఎనీ డౌట్స్ రుద్ర, థియరీ పరంగా నారాయణ, ఎనీ డౌట్స్? నో సార్, నో సార్. యా, సో ఈ థియరీ 1-2 సార్లు చదవండి, నేను PDF ఇస్తాను ఇప్పుడు. ఆ PDFని మీరు ఒకసారి రిహార్సల్ చేయండి. ఓకేనా, చూడండి. లైక్